పశ్చిమ గోదావరి జిల్లాలో వైసీపీ నుంచి టీడీపీలోకి చేరికలు కొనసాగుతున్నాయి. వీరవాసరం మండలంలోని 50 కుటుంబాలు టీడీపీలో చేరాయి. భీమవరం టీడీపీ కార్యాలయంలో వీరవాసం మండల అధ్యక్షుడు కొల్లేపర శ్రీనివాస్, భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోట సీతారామలక్ష్మి వీరికి పార్టీ కండువా వేసి టీడీపీలోకి ఆహ్వానించారు. సైకో జగన్ అరాచక అవినీతి పాలనను చూసి ప్రజలతో పాటు వైసీపీ నాయకులు అసహ్యించుకుంటున్నారు అని తోట సీతారామలక్ష్మి ఈ సందర్భంగా అన్నారు. వైసీపీ ప్రభుత్వంలో ఎంపీటీసీలుగా మండల స్థాయి నాయకులుగా పనిచేసినా తమకు ఎటువంటి గౌరవం లేకపోవడంతోనే టీడీపీలో చేరుతున్నట్లు వైసీపీ నాయకులు తెలియజేశారు. ఎవరైతే ఎంపీటీసీలుగా జడ్పీటీసీలుగా ఎంపీపీలుగా చేశారో వాళ్ళందరూ కూడా ఈ రోజున మన వీరవాసం మండలం నుంచి కార్యకర్తలు కావచ్చు, ప్రతి ఒక్కరూ కూడా ఇప్పుడు ఎందుకంటే వాళ్ళ మాటల ద్వారానే మనం తెలుసుకున్నాం. దానికి ఓటేసాం, నెగ్గించాం. వైఎస్ఆర్ పార్టీకి 5 సంవత్సరాల కాలంగా మేము ఎన్నో ఇబ్బందులు పడ్డాం. మమ్మల్ని ఎవరు పట్టించుకున్న పాపం లేదని వాళ్ళంతటా వాళ్ళే చెప్పడం జరిగింది. అంటే ఎంత బాధపడ్డారో మనం వాళ్ళ మాటల్లో మనం తెలుసుకున్నాం. ఏదైతే అధికార పార్టీ ఉందో ఏ ఒక్కరిని వదలలేదు. వాళ్ళు బీసీలు కానీ, ఎస్సీలు కానీ, మైనార్టీస్ కానీ ఏ ఒక్కరిని వదలకుండా ప్రతి ఒక్కరి మీద కేసులు పెట్టడం, వాళ్ళు ఇబ్బందులు గురి చేయటం అని. మరి రైతులైతే వాళ్ళతో మరి ఇప్పుడు సాధారణంగా మరి వీరవాస మండలం అంతా కంటే రైతాంగం అంతా నష్టపోయారు. వాళ్ళు ఎక్కడ ఆదుకున్న పరిస్థితి లేదని ఇప్పుడు మన నాయకులు చెప్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో ఈ రోజున చాలా మంది వీరవాస మండలం నుంచి మరి ఈ రోజున మరి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మేమందరం కూడా సపోర్ట్ గా ఉంటాం. ఆయన నెగ్గించుకుంటాం. మళ్ళీ ఆయన వస్తేనే మన రాష్ట్రానికి, మన గ్రామాలకి కూడా న్యాయం జరుగుద్ది, మా బతుకులు బాగుంటాయని ప్రతి ఒక్కరు కూడా ఈ రోజున తెలుగుదేశం పార్టీలోకి రావడానికి ముందుకు వచ్చినందుకు వాళ్ళందరికీ పేరున ధన్యవాదాలు, నమస్కారాలు, స్వాగతం కూడా పలుకుతున్నాం తెలుగుదేశం పార్టీ తరఫున.